ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, మాట వరుసకి అక్క అని అంటున్నావు కానీ నీ మనసులో నన్ను అరటి పండు తొక్కలా తీసేస్తున్నావు కదా. అయ్యో కాదక్క. వచ్చి నోర్మి. నువ్వు నా కాళ్ళకు కదే ముందొచ్చి వెన్న రాయాల్సింది. మరి ఇతని కాళ్ళకు ఎందుకు రాస్తున్నావు? ఏ ఉద్దేశంతో రాస్తున్నావు? మాట్లాడవేంటి? హలో, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. నిప్పులు తొక్కిన కోతిలాగా ఆవు అంటూ ఎందుకే మంగా పదు మీదకి వెళ్తావు? ఓ, నువ్వు నిజంగానే నిప్పులు తొక్కావు కదూ. సరే, నీకు నాకన్నా ముందు వెన్న రాయలేదనే కదా బాధ. ఓ పని చేస్తా, నేనే నీ కాళ్ళకి వెన్న రాస్తా. నువ్వా నా కాళ్ళకి వెన్న రాస్తావా? నిజంగానా? నేను డైరెక్ట్గా చెప్తే నువ్వు నమ్మేలా లేదు అంటే, నేను డైరెక్ట్గా వెన్న రాస్తే నాకంత రెస్పెక్ట్ ఉండదు, నీకంత కిక్కు ఉండదు. ఓ పని చేద్దామా? ఏం పని? పందెం వేసుకుందాం. ఆ పందెంలో నువ్వు గెలిస్తే నేను నీ కాళ్ళకి వెన్న రాస్తా. నేను గెలిస్తే నువ్వు నా కాళ్ళకి వెన్న రాయాలి. ఏంటా పందెం? చాలా సింపుల్ పందెమే, చెక్కుడి పిల్లమా. నేను కళ్ళు మూసుకుని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకుని చేస్తే చాలు. వీడు కళ్ళు మూసుకొని చేసినప్పుడు నేను కళ్ళు తెరుచుకొని చేయడం ఈజీయే కదా. ఓకే, డన్. పందెంకి నేను రెడీ. ఓకే. పదు, గుంటూరులో బాగా ఫేమస్ అయిన గుంటూరు సనం ఉందిగా, అది పట్రా. బావా, వెళ్ళు పద్దు, పట్రా. వాట్ ఇస్ దిస్ గుంటూరు సనం? గుంటూరు సనం ఈస్ కమింగ్, కమింగ్, కమింగ్. ఈ కారు డబ్బా ఎందుకు? ఇదే మన పందెంలో అసలు ప్రాపర్టీ. కాదు, పందెం ఏంటో చెప్పు. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పిడికిట్లోకి కారాన్ని తీసుకుని నా కళ్ళల్లో కూదాలి. తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకుంటావు, నేను ఈ కారాన్ని పిడికిల నిండా తీసుకుని నీ కళ్ళల్లోకి ఊదేస్తానన్నమాట. యా, ఓకే. అమ్మ పకోడీగా, నువ్వు కళ్ళు మూసుకుని ఆ పని చేస్తే ఏం కాదు, కానీ నేను కళ్ళు తెరుచుకొని చేస్తే. అదో, తప్పుకో. రెడీయా?